హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి ఇది. సో మేమైతే ఒక పాముని చూసాం. మనీకి స్నేక్స్ అంటే చాలా ఇష్టం. పట్టుకోవడానికి ఒక ట్రై చేసాడు, అది భయపడిపోయి పారిపోయింది. మా షెఫ్కి ఏమో స్నేక్స్ అంటే చాలా భయం. ఈ స్నేక్ అలా వెళ్తుంటే వెనకాల నడుచుకొని వచ్చాడు. స్నేక్ ఉందని చెప్పగానే ఇంకా ఆక్కుంటూ ముందుకు వచ్చేసాం అనమాట. సో వింటర్ టైంలో ఈ లేక్ మొత్తం ఫ్రోజన్ అయి ఉంటే దాని మీద నడుచుకొని వెళ్ళామని చెప్పారు షెఫ్. అది చాలా వైల్డ్ అనిపించింది. నేనైతే నెక్స్ట్ వింటర్కి ట్రై చేస్తా. మనీ మాత్రం షూస్ అవన్నీ ఇప్పేసి హ్యాపీగా మంచిగా చిల్ అయ్యాడండి. చూడండి ఒకసారి తను కూర్చున్న స్పాట్ నుంచి వ్యూ ఎలాగుందో. సో ఇంకా అందరం గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం. అలాగే నేను గ్రూప్ వీడియో కూడా చిన్న తీశాను. అండ్ ఫుడ్ అయితే తినేసాం. తినేసిన తర్వాత రిటర్న్ బయలుదేరుతున్నప్పుడు నేను కాళ్ళు తడిపి రిలాక్స్ అవుదాం అనుకున్నా. ఇది గ్రౌండింగ్ అంటారండి. నేనైతే షూస్ అయితే ఇప్పేసి కొండపైన కాల్ని నేలకు తగిలిస్తా. సో బేర్ ఫుట్ మీద మీరు ఎర్త్ లోని ఎక్కడైనా గ్రౌండ్ మీద నించుంటే దాన్ని గ్రౌండింగ్ అంటారు. కావాల్సి వస్తే గూగుల్ చేసి చూడండి. ఆ మౌంటైన్ ఎనర్జీ మొత్తం అబ్జర్వ్ చేసుకుని చాలా హ్యాపీగా అయితే అయ్యాను. క్రిస్ చూడండి ఏమంటారు. Bear Grylls is a survival guide. I grow bears. I'm a cook. Did you ever cook bear? Not yet. Did you ever cook human? Say it. Not yet. You'll be the first one to know. You can't eat. You don't eat Indians. We are spicy, right? I like spicy. Oh, okay. I'm gonna turn you into a Prashant Palanir. No, that's paneer, not paneer. Oh. Turn me into biryani because I love that. No, Prashant Palak- biryani. Palak paneer. Prashant masala. Butter Prashant. Oh my god. సో నేను ఇందాక చెప్పినట్టు ఆ గ్రౌండింగ్ టెక్నిక్ని మన మనీ బాగా ఉపయోగించుకొని ఇంకా షూస్ అవన్నీ ఇప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. సో ట్రెక్ అయిపోయిన తర్వాత మన ఐకానిక్ క్రిస్ పోజ్ అయితే చూస్తున్నారు కదా, చూడండి అలాగే చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంకా అందరం బాగా అలిసిపోయాము. నేనైతే ఒక 1000 క్యాలరీస్ బర్న్ చేశాను హైకింగ్కి. అది అయిపోయిన తర్వాత జిమ్కి వెళ్ళి ఇంకో 500 బర్న్ చేశాను. ఈ వీడియోకి అయితే గైస్.